సబ్బియ్యం, యాలకులు, సద్దలు, పెసులు, పచ్చి పెసులు, జొన్నలు, బాదం పొట్టు తీసుకున్నాను. ఎండు ఖర్జూరాలు, అది కందిపప్పు, రాగులు, ముంత మామిడి, అది వచ్చి వాల్నట్ 11 రకాలండి. చిన్న బిడ్డల కోసం అయితే చేశాను, మా మనవరాల కోసం చేశాను. అంతా కడిగి ఎండబెట్టి వేయించుకుంటా ఉన్నాను. వేయించినాక ఆరబెట్టి మిషన్కైతే వేసుకొని వచ్చినానండి. బాదం అయితే వేడి నీళ్ళు వేసి పొట్టు తీసుకున్నాను. అంతా వేయించుకున్నాం కదా, అంతా చల్లారేంతవరకు అలాగే కాసేపు పెడదాం. పెట్టిన తర్వాత పొడి అయితే కొట్టించుకొచ్చుకుందాము. ఇదైతే ఎంచలేదు, నేను అలాగా గింజలు తీసేసి వేసుకున్నాను. చూసారా, చాలా బాగా వచ్చింది పొడి అయితే. పిల్లలకి ఎలా కాంచుకోవాలో చూద్దాము. మీడియం చిన్న స్పూన్, అది 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. 1 కప్పు నీళ్ళు, చిన్న టీ కప్పు, 2 కప్పులు తీసుకున్నాను. 1.5 కప్పు కాంచేదానికి పోసినాను. సగం కప్పు పొడిలో పోసి కలుపుకున్నాను, ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉండాలి కదా, అందుకోసమని. ఒక చిటికెడు సాల్ట్, ఇదండి. వేడెక్కిన నీళ్ళలో వేసి కలుపుకుందాము. గట్టిగా కాల్చుకొని చల్లారినాక కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు పిల్లలకు తినిపిస్తే చాలా బాగా తినేస్తారు. బలమండి, శక్తి. ఇప్పుడైతే మేము మా పాపకి ఇదే ఇస్తూ ఉన్నాము, మనవరాలకి. చూసారా, ఈ విధంగా కాల్చుకొని ఇవ్వండి. చాలా బాగుంటుంది బలానికి. నాకైతే చేస్తూ ఉంటేనే అంత బాగా స్మెల్ అంత బాగా వస్తూ ఉందండి. మీరు కూడా ఆ విధంగానే తయారు చేసి ఇవ్వండి. లేదు మీకు కావాలంటే నాకు కామెంట్లో పెట్టినారంటే కూడా మీ అడ్రస్ పెడితే కూడా నేను పంపిస్తాను, చేసి కావాలంటే. చూడండి, ఈ విధంగా చేయండి, బాగుంటుంది. కొద్దిగా రైస్ వేసుకోవచ్చు, నేను రైస్ కూడా వేయలేదు, బియ్యం వేయకుండానే పొడి అయితే కొట్టించుకొచ్చినానండి. ఇదండి, మీకు నేను చేసిన విధానం మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.